వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్‌కు సంబంధించి సోషల్ స్టడీస్‌లోని 7థ్ క్లాస్ 9థ్ లెసన్ నుంచి 13థ్ లెసన్ వరకు ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇప్పటికి మనం 6థ్ నుంచి 10థ్ వరకు మరియు కొన్ని గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఈ సోషల్‌లో పూర్తి చేయడం జరిగింది. సైకాలజీ పైన అన్ని టాపిక్‌లు పూర్తి చేయడం జరిగింది. సో, అవన్నీ మన ఛానల్‌లో ఉన్నాయి. సో, తప్పకుండా మరి అవి చూడండి. మీకు ఎక్కువ ఉపయోగపడతాయి. అత్యధిక స్కోర్ చేయడానికి తప్పకుండా ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. మీరు అట్లే భావించినట్లయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో, క్వెషన్ నెంబర్ 1 తీసుకుంటే, కాగితం తయారీలో ఈ క్రింది వాటిలో దేన్ని ముడిసరుకుగా ఉపయోగిస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాస్ ఏ రా మెటీరియల్ ఇన్ పేపర్ మేకింగ్? వెదురు, యూకలిప్టస్, సుబాబుల్, పైవన్నీ. ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ డి, పైవన్నీ. జనరల్‌గా కాగితం పరిస్థితిలో కూడా వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ ఇట్లాంటి కలపను ముడిసరుకుగా తీసుకోవడం జరుగుతది. సో, వీటితో పాటు కాస్టిక్ సోడా వంటి రసాయనాలు కూడా తీసుకుంటారు. సో, ఇటీవల కాలంలో ఈ సుబాబుల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. క్వెషన్ నెంబర్ 2 తీసుకుంటే, తెలంగాణలో సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈస్ ద సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ? నిర్మల్, కుమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల్. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ బి, కుమరంభీం. తెలంగాణ రాష్ట్రం లోపట ఇది మరి కొమరంభీం జిల్లా లోపట ఈ సిరిపూర్ కాగజ్ నగర్ అనేటువంటి పేపర్ మిల్లు ఉంది. క్వెషన్ నెంబర్ 3 తీసుకుంటే, కాగితపు మిల్లుకు సంవత్సరానికి సుమారుగా ఎంత విద్యుత్తు అవసరం? అప్రాక్సిమేట్లీ హౌ మచ్ ఎలక్ట్రిసిటీ డస్ ఎ పేపర్ మిల్ రిక్వైర్ యాన్యువల్లీ? 10 మెగావాట్లు, 25 మెగావాట్లు, 50 మెగావాట్లు మరియు 100 మెగావాట్లు. సో, ద ఆన్సర్ ఈస్ బి, 25 మెగావాట్లు. జనరల్‌గా ఒక పేపర్ మిల్లు కంటిన్యూగా పనిచేయడానికి ఇయర్లీ 25 మెగావాట్స్ విద్యుత్ అవసరం ఉంటుంది. దాంతో పాటు పెద్ద మొత్తంలో నీరు కూడా అవసరం అవుతుంది. క్వెషన్ నెంబర్ 4 తీసుకుంటే, కాగితం తయారీ ప్రక్రియ లోపల చిప్పింగ్ అనగా ఏమిటి? చిప్పింగ్. వాట్ డస్ చిప్పింగ్ మీన్ ఇన్ ద పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్? ఏ కలపను గుజ్జుగా చేయడం, కలపను ముక్కలు చేయడం, కాగితాన్ని కత్తిరించడం, రసాయనాలు కలపడం. సో, ఆన్సర్ ఈస్ బి, కలపను ముక్కలు చేయడం. కట్టింగ్ వుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. సో, ఇది కాగితం తయారీ లోపల మొదటి దశ అంటాడు. ఈ దశను కూడా అడుగుతాడు. మరి చిప్పింగ్ అనేది ఏ దశ అంటారు? సో, ఇందులో పెద్దగా ఉన్నటువంటి కలప దిమ్మెలు ఏవైతే ఉన్నాయో వాటిని యంత్రాల ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం జరుగుతుంది. రవాణా వ్యవస్థలో జాతీయ రహదారి నెంబర్ 44, మరి పాత నెంబర్ అయితే 7 అంటారు దీన్ని. ఇది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? నేషనల్ హైవే నెంబర్ 44 పాసెస్ త్రూ విచ్ స్టేట్స్? ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇవన్నీ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ద ఆన్సర్ ఈస్ ఇవన్నీ. ఇట్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఇవన్నీ. ఈ జాతీయ రహదారి 44 అనేది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు ఈ రాష్ట్రాల గుండా వెళ్తుంది. క్వెషన్ నెంబర్ 6 తీసుకున్నట్లయితే, భారతదేశంలో ప్రయాణించే వారిలో ఎంత వంతు రైళ్లలో ప్రయాణిస్తున్నారు? అంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ట్రావెలర్స్ ఇన్ ఇండియా యూజ్ రైల్వేస్? 1/2, 1/3, 1/4, 1/5. సో, ద ఆన్సర్ ఈస్ డి, 1/5. నెక్స్ట్ వన్, 7th క్వెషన్. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఓడరేవు ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ సీ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, కృష్ణపట్నం. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్
మచిలీపట్నం. బి. సారీ. ది ఆన్సర్ ఈస్ సి. విశాఖపట్నం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరల్గా పెద్దవి చిన్నవి అన్ని కలిపి ఒక 15 ఓడరేవులు ఉంటే దానిలో విశాఖపట్నం అనేది అతి పెద్దది మరియు ప్రధానమైనటువంటి ఓడరేవు ఇది. క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే నిజాం నవాబు ఏ సంవత్సరంలో 27 వాహనాలతో రోడ్డు రవాణా వ్యవస్థను ప్రారంభించాడు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద నిజాం స్టార్ట్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విత్ 27 వెహికల్స్? 1930, 1932, 1947, 1956. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ 1932. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి 1932లో 27 వాహనాలతోటి నిజాం నవాబు రోడ్డు రవాణా వ్యవస్థను స్టార్ట్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే తెలంగాణ రోడ్లపై తిరిగే వాహనాల్లో 3/4 వంతు ఏ రకమైనవి? 3/4 ఆఫ్ వెహికల్స్ ఆన్ తెలంగాణ రోడ్స్ ఆర్ ఆఫ్ విచ్ టైప్? బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, లారీలు. సో ద ఆన్సర్ ఈస్ సి. ద్విచక్ర వాహనాలు. అంటే తెలంగాణ రోడ్ల మీద తిరిగేటువంటి దాదాపు 1 కోటి వాహనాలల్లో సుమారు 3/4 వంతు ఈ ద్విచక్ర వాహనాలే. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే 7వ శతాబ్దం తర్వాత సామంతులు తమను తాము ఏమని ప్రకటించుకున్నారు? వాట్ డిడ్ ద సబార్డినేట్స్ సామంతాస్ డిక్లేర్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ ద 7th century? సో ద ఆన్సర్ ఈస్ డి. ఏ మరియు బి. అంటే సామంతులకు అధికారం సంపద పెరిగినప్పుడు ఏం చేయడం జరిగిందంటే తమను తాము మహాసామంతులను లేకపోతే మహామండలేశ్వర్లు అని ప్రకటించుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే రాష్ట్రకూట వంశస్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ? దుర్గుడు, అమోఘవర్షుడు, మొదటి కృష్ణుడు, గోవిందుడు. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ ఏ. దంతి దుర్గుడు రాష్ట్రకూట వంశం యొక్క స్థాపకుడు. సో రాష్ట్రకూటులలో ఈ దంతి దుర్గుడు అనేటోడు చాలా ముఖ్యమైనటువంటి పాలకుడు. ఇతడు చాళుక్య ప్రభువును తొలగించి రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఎవరిని తొలగించి? చాళుక్య ప్రభువును తొలగించడం జరిగింది. రాష్ట్రకూట రాజు దంతి దుర్గుడు నిర్వహించినటువంటి యజ్ఞం ఏది? విచ్ sacrifice or ritual was performed by the Rashtrakuta king Dantidurga? అశ్వమేధ, హిరణ్యగర్భ, రాజసూయ యాగం, వాజపేయ యాగం. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ బి. హిరణ్యగర్భ. మరి ఇక్కడ ఈ హిరణ్యగర్భ అనేటువంటి ఈ విధిని నిర్వహించి తాను క్షత్రియుడిగా పునర్జన్మ పొందినట్లు భావించడం జరిగింది. శాసనాల్లో రాజుల ఘనతలను తెలిపేటువంటి మొదటి భాగాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ దట్ డిస్క్రైబ్స్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ కింగ్స్ కాల్డ్? కావ్యం, ప్రశస్తి, ఆజ్ఞ, తామ్రపత్రం. సో ది ఆన్సర్ ఈస్ బి. ప్రశస్తి. ఇక్కడ శాసనాలలో రాజుల యొక్క కుటుంబాలు వారి విజయాలను వర్ణించేటువంటి ఒక స్టార్టింగ్ అంటే ప్రారంభ భాగాన్ని ప్రశస్తి అంటారు. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే కాశ్మీర్ రాజుల చరిత్రను తెలిపే రాజతరంగిణి గ్రంథకర్త ఎవరు? ఇక్కడ రాజతరంగిణి దేన్ని తెలుపుతుంది? కాశ్మీర్ రాజుల చరిత్రను తెలుపుతుంది. ఇట్లా కూడా అడగవచ్చు. మరి కాశ్మీర్ రాజుల చరిత్ర తెలిపేటువంటి గ్రంథం ఏది అంటాడు, లేదా రాజతరంగిణి ఎవరి చరిత్రను తెలుపుతుంది అని అడగవచ్చు. సో ఇక్కడ మరి దాన్ని రాసినటువంటి వారు ఎవరు అంటాడు? బిల్హనుడు, కల్హనుడు, కౌటిల్యుడు, బాణభట్టు. సో ద ఆన్సర్ ఈస్ కల్హనుడు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు 12వ శతాబ్దం లోపట ఇది కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను వివరించుకుంటూ ఒక సంస్కృత పద్యకావ్యాన్ని రాయడం జరిగింది. ఏ శతాబ్దం? 12వ శతాబ్దం. సంస్కృత పద్యకావ్యం ఇది. ఎవరు రాసిండు? కల్హనుడు రాసిండు.
క్వశ్చన్ నెంబర్ 15 తీసుకుంటే కనౌజ్ కోసం పోరాడిన 3 రాజవంశాలు ఏవి? త్రైపాక్షిక పోరాటం అది కనౌజ్ కోసం. విచ్ 3 డైనస్టీస్ ఫాట్ ఫర్ కనౌజ్? ట్రైపార్టీ స్ట్రగుల్. మరి చోళులు, చేర, పాండ్యులు, గూర్జర, ప్రతీహార, రాష్ట్రకూటులు, పాలవంశం, కాకతీయులు, యాదవులు, హోయసాలు, మొఘలులు, మరాఠాలు, నిజాములు. మరి ఏ 3 వంశాలు కనౌజ్ కోసం పోరాడడం జరిగింది? ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ బి. గూర్జర, ప్రతీహార, రాష్ట్రకూటులు, పాలవంశం. మరి ఎక్కడుంది కనౌజ్? ఇది గంగాలోయ లోపల ఉన్నటువంటి గంగాలోయలోని కనౌజ్ కోసం ఈ గూర్జర, ప్రతీహార, రాష్ట్రకూట మరియు పాలవంశాలు పోరాడడం జరిగింది. దీన్ని త్రైపాక్షిక పోరాటం, ట్రైపార్టీ స్ట్రగుల్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే కితాబ్ ఉల్ హింద్ గ్రంథాన్ని అరబిక్ భాషలో రాసినటువంటి పండితుడు ఎవరు? విచ్ స్కాలర్ రోడ్ ద బుక్ కితాబ్ అల్ హింద్ ఇన్ అరబిక్? అమీర్ ఖుస్రో, ఇబన్ బటూటా, ఆల్ బెరూని, ఫిరదౌసి. సో ద ఆన్సర్ ఈస్ సి. ఆల్ బెరూని ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి మహమ్మద్ గజనీ యొక్క ఆదేశం మీద ఈ ఆల్ బెరూని అనేటాయనే భారతదేశం గురించి కితాబ్ అల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని అరబిక్ భాషలో రాయడం జరిగింది. సో ఈ కితాబ్ అల్ హింద్ అనేటువంటి గ్రంథం ఏ భాషలో ఉంది? అరబిక్ భాషలో ఉంది. ఎవరు రాసిండ్రు? అల్ బెరూని రాసిండు. మరి దేని గురించి రాసిండు? భారతదేశం గురించి రాసిండు. ఎవరి ఆదేశం మీద రాసిండు? మహమ్మద్ గజనీ ఆదేశం మీదకి రాయడం జరిగింది. ఇది. సో ఎన్ని రకాలుగా అడగవచ్చు. సో రెండవ పృథ్వీరాజ్ చౌహాన్ ఏ సంవత్సరంలో మహమ్మద్ గోరిని ఓడించాడు? రెండవ పృథ్వీరాజ్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ పృథ్వీరాజ్ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ 2 ఇక్కడ 3 పడ్డది ఇంగ్లీష్లో కాదు 2 ఇది. డిఫీట్ మహమ్మద్ గోరి 1190, 1191, 1192, 1206. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ బి. 1191 లోపట జరిగినటువంటి యుద్ధం లోపల చౌహాన్ రాజు పృథ్వీరాజ్ మహమ్మద్ గోరి చౌహాన్ రాజు పృథ్వీరాజు ఉన్నాడు కదా, ఆయనే మహమ్మద్ గోరిని ఓడించడం జరిగింది. అయితే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయరే 1192 లోపల ఈ గోరి చేతిలో ఆయన ఓడిపోయాడు. ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్. సో 1191లో యుద్ధం జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్కి మరియు మహమ్మద్ గోరికి మధ్య జరిగింది. 1191లో గెలిచిన ఆయన పృథ్వీరాజు, 1192లో ఓడిపోయిన ఆయన పృథ్వీరాజు. క్వశ్చన్ నెంబర్ 18 తీసుకుంటే చోళ సామ్రాజ్యం లోపల విజయాలయుడు ఏ నగరాన్ని నిర్మించాడు? విజయాలయుడు ఏ నగరాన్ని నిర్మించాడు? విచ్ సిటీ వాజ్ బిల్ట్ బై విజయాలయ ఇన్ ద చోళ ఎంపైర్? మదురై, కాంచీపురం, తంజావూరు, ఉరయూరు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సి. తంజావూరు. ఉరయూరుకు చెందినటువంటి విజయాలయుడు కావేరీ డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించి తంజావూరు పట్టణాన్ని నిర్మించాడు. సో విజయాలయుడు ఎక్కడైనా ఉరయూరుకు చెందిన ఆయనే. మరి ఏ డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించిండు? కావేరీ డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించి ఏ పట్టణాన్ని నిర్మించిండు? తంజావూరును నిర్మించిండు. క్వశ్చన్ నెంబర్ 19 తీసుకుంటే చోళ రాజుల్లో అత్యంత శక్తివంతుడుగా పేరు పొందిన వారు ఎవరు? హూ వాజ్ నౌన్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అమాంగ్ చోళా కింగ్స్? చోళ రాజుల్లో అత్యంత శక్తివంతుడు ఎవరు? మొదటి రాజరాజు, మొదటి రాజేంద్రుడు, విజయాలయుడు, కులోత్తుంగుడు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ ఏ. మొదటి రాజరాజు, రాజరాజ 1. మరి చోళ పాలకులల్లో మొదటి రాజరాజు అత్యంత శక్తివంతుడైనటువంటి చక్రవర్తిగా పేరు పొందడం జరిగింది. చోళుల కాలం నాటి గ్రామ సభల గురించి వివరించేటువంటి శాసనం ఏది? చోళుల కాలం నాటి గ్రామ సభల గురించి వివరించే శాసనం. విచ్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ ద విలేజ్ అసెంబ్లీస్ ఆఫ్ ద చోళా పీరియడ్? గ్వాలియర్ శాసనం, ఉత్తర మేరూరు శాసనం, మోటుపల్లి శాసనం, హనుమకొండ శాసనం. సో ఆన్సర్ ఈస్
బి. ఉత్తర మేరూరు శాసనం. ఇది చోళ కాలం లోపట గ్రామ సభల నిర్వహణ మరియు కమిటీల ఎన్నిక గురించి తమిళనాడు లోపట ఉత్తర మేరూరు శాసనం వివరిస్తుంది. అంటే ఉత్తర మేరూరు శాసనం ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. మరి దేని గురించి తెలుపుతుంది? గ్రామ సభల నిర్వహణ మరియు కమిటీల గురించి తెలుపుతుంది. నెంబర్ 21 తీసుకుంటే కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద కాకతీయ డైనస్టీ? రెండో ప్రోలరాజు, గణపతి దేవుడు, దుర్జయ, రుద్రదేవుడు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి. దుర్జయ. శాసనాలు మరియు సాహిత్య ఆధారాల ప్రకారం కాకతీయ వంశానికి మూల పురుషుడు దుర్జయ. నెంబర్ 22 తీసుకుంటే కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినటువంటి రాజు ఎవరు? హూ వాజ్ ద కింగ్ హూ షిఫ్టెడ్ ద కాకతీయ క్యాపిటల్ ఫ్రమ్ హనంకొండ టు ఓరుగల్లు? రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి. సో ద ఆన్సర్ ఈస్ ఏ. రుద్రదేవుడు. మరి కాకతీయ రుద్రదేవుడు ఈ రాజధాని హనంకొండ నుంచి కొత్తగా నిర్మించినటువంటి ఓరుగల్లు, అంటే ఇప్పుడు వరంగల్ అంటున్నాం, అక్కడికి మార్చడం జరిగింది. రుద్రమదేవి పాలనా కాలం ఏది? వాట్ వాజ్ ద రెయిన్ పీరియడ్ ఆఫ్ రుద్రమదేవి? 1158 నుంచి 1195, 1199 నుంచి 1262, 1262 నుంచి 1289. సో మరి 1289 నుంచి 1323 వరకు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1262 నుంచి 1289 వరకు. సుమారు 27 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది రాణి రుద్రమాదేవి. రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని పేర్కొన్న యాత్రికుడు ఎవరు? విచ్ ట్రావెలర్ మెన్షన్డ్ రుద్రమదేవి యాజ్ రుద్రదేవ మహారాజా? నికోలో కాంటి, అబ్దుల్ రజాక్, మార్కో పోలో, డొమింగ్ పేజ్. ఎవరు? ది ఆన్సర్ ఈస్ మార్కో పోలో. సి. మార్కో పోలో. మరి ఇతడు ఏ దేశస్థుడు? ఇటలీ దేశస్థుడు. ఇటలీ యాత్రికుడైనటువంటి మార్కో పోలో రుద్రమదేవి పాలన గురించి కొనియాడడం జరిగింది. మరి ఆమె శాసనాలలో ఏ విధంగా పిలువబడ్డది? రుద్రదేవ మహారాజాగా పిలువబడ్డది. సో కాకతీయుల కాలంలో సైనిక అధికారులకు ఇచ్చినటువంటి భూముల్ని ఏమంటారు? వాట్ వర్ ద ల్యాండ్స్ గివెన్ టు మిలిటరీ ఆఫీసర్స్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ కాల్డ్? ఇక్కడ బ్రహ్మదేయ, నాయంకరాలు, జాగీర్లు, అగ్రహారాలు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నాయంకరాలు నాయంకర విధానాన్ని పాటించారు. తర్వాత కాలంలో దాదాపు సిమిలర్గా విజయనగర సామ్రాజ్యంలో కూడా ఈ నాయంకర విధానం అనేది కంటిన్యూ అయింది. సో అక్కడ నాయకులు అమరనాయకులను పిలిచేవాళ్ళు. ఇక్కడ మరేంటిది నాయంకరాలు అంటే సైనిక సేవలకు ప్రతిఫలంగా రాజులు కొందరు లోకల్ నాయకులకు ఏం చేస్తున్నారు అంటే గ్రామాల మీద శిస్తు వసూలు చేసుకునే హక్కుని చేయడం జరిగింది. సో వీటిని నాయంకరలు అనేవారు. క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే కాకతీయ గణపతి దేవుడు వర్తకుల రక్షణ కోసం వేయించిన శాసనం ఏది? విచ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై కాకతీయ గణపతి దేవ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మర్చెంట్స్? హనుమకొండ శాసనం, చందుపట్ల శాసనం, మోటుపల్లి అభయ శాసనం, త్రిపురాంతక శాసనం. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ సి. మోటుపల్లి అభయ శాసనం. మోటుపల్లి అభయ శాసనం. మరి ఎందుకోసం వేసిండు? విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ గణపతి దేవుడు ఈ అభయ శాసనాన్ని వేయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1323, 1336, 1347, 1509. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి. 1336. ఇక్కడ తుంగభద్రా నది ఒడ్డున స్థాపించబడింది. 1336 క్రీస్తు శకం.
క్వెషన్ నెంబర్ 28 తీసుకుంటే ఇక్కడ విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? హూ వర్ ద ఫౌండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్? హరిహరరాయలు, బుక్కరాయలు, కృష్ణదేవరాయలు, సదాశివరాయలు, అచ్యుతరాయలు. సో 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. హరిహరరాయలు, బుక్కరాయలు. మరి వీళ్ళు విద్యారణ్య స్వామి ఆశీస్సులతోటి సామ్రాజ్యాన్ని తుంగభద్రా నది ఒడ్డున 1336లో స్థాపించడం జరిగింది. ఇది ఎట్లయినా అడగవచ్చు. 29 శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం ఏది? వాట్ వాజ్ ద రెయిన్ పీరియడ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ? 1336 నుండి 1357, 1426 నుండి 1446, 1509 నుంచి 1529, 1543 నుంచి 1565. ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1509 నుంచి 1529 వరకు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజుల్లో అత్యంత గొప్పవారు. మరి ఈయన 1509 నుంచి 29 వరకు పరిపాలించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో అమరనాయకుడు అనగా ఎవరు? హూ వాజ్ యాన్ అమరనాయక ఇన్ విజయనగర ఎంపైర్? మరి ఇంతకుముందు కాకతీయుల నాయంకర విధానాన్ని పోలి ఉంటుంది విజయనగరంలో అనుకున్నాం కదా, అదే ఇది. ఎవరు మరి ఆయన అమరనాయకుడు అంటే? కవి, సైనిక దళ నాయకుడు, పురోహితుడు, వ్యాపారి. సో ద ఆన్సర్ ఈస్ బి, సైనిక దళ నాయకుడు. మిలిటరీ కమాండర్ని సైనిక దళ నాయకుడు, అమరనాయకుడు అని పిలిచేవారు. సో రాజ్యం లోపల పరిపాలన మరియు సైనిక నియంత్రణ చేసేటువంటి అధికారులను అమరనాయకులు అని పిలవడం జరిగింది ఆ కాలంలో. శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి తెలుగు గ్రంథం ఏది? విచ్ తెలుగు బుక్ వాజ్ రిటన్ బై శ్రీకృష్ణదేవరాయ? మనుచరిత్ర, అముక్తమాల్యద, పాండురంగ మహత్యం, విజయనగరం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి, అముక్తమాల్యద. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఇతడు తమిళ భక్త కవయిత్రి ఎవరైతే ఆండాలు ఉన్నదో ఆమె జీవితం ఆధారంగా ఈ అముక్తమాల్యద అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. సో అముక్తమాల్యద ఎవరి గురించి ఉంది? తమిళ భక్త కవయిత్రి ఆండాలు గురించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 32 తీసుకుంటే రక్కసి తంగడి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటుండే ఇక్కడ. దీన్ని మనం తల్లికోట యుద్ధం అని కూడా అంటారు. రక్కస తంగడన్న తల్లికోట యుద్ధం అన్న ఒకటే. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ రాక్షస తంగడి లేదా రక్కసి తంగడి లేదా తల్లికోట యుద్ధం టేక్ ప్లేస్? 1529, 1556, 1565, 1687. సో ద ఆన్సర్ ఈజ్ సి, 1565. మరి ఇక్కడ 1565 లోపల ఏం జరిగిందంటే బాహుమని సుల్తాన్లు ఏకమైపోయి విజయనగరంపై దాడి చేసి దాన్ని నాశనం చేయడం జరిగింది. సో దీన్ని రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం అంటారు. అంటే ఈ విజయనగర సామ్రాజ్య నాశనానికి ఇది ప్రధానమైనటువంటి యుద్ధం. గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద గోల్కొండ కుతుబ్ షాహీ కింగ్డమ్? ఇబ్రహీం కుతుబ్ షా, కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. సో ద ఆన్సర్ ఈస్ బి, కులీ కుతుబ్ షా ఫౌండెడ్ ద గోల్కొండ కుతుబ్ షాహీ కింగ్డమ్. సో ఈయన ఎవరు మరి? బాహుమని సుల్తాన్ల యొక్క గవర్నరు. బాహుమని సుల్తాన్ల గవర్నర్ అయినటువంటి కులీ కుతుబ్ షా అది ఎప్పుడు 1512లో 1512 లోపల గోల్కొండ కేంద్రంగా ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? విచ్ కుతుబ్ షాహీ కింగ్ బిల్ట్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్? కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా, తానీ షా. ఆన్సర్ కామెంట్ చేయండి. సో మరి ఎక్కువ మందికి రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అవుతున్నటువంటి మీ మిత్రులకు కూడా ఉపయోగపడాలంటే
షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మరిన్ని సైకాలజీ వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా అన్ని చాప్టర్లు మీద సైకాలజీ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు మరి డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మనం తయారు చేసేటువంటి అన్ని వీడియోల యొక్క పీడిఎఫ్లు ఫ్రీగా అందించబడతాయి. సో అందుకే వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ కండి. సో ది ఆన్సర్ ఈజ్ బి, మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి ఈ మహమ్మద్ కులీబ్ షా కులీ కుతుబ్ షా గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించినటువంటి గొప్ప నిర్మాత. సో హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు అని కూడా అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ తీసుకుంటే హుస్సేన్ సాగర్ చెరువు ఏ సంవత్సరంలో నిర్మించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద హుస్సేన్ సాగర్ లేక్ బిల్ట్? 1512, 1562, 1591, 1687. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి, 1562 లోపట ఈ హుస్సేన్ సాగర్ చెరువును నిర్మించడం జరిగింది. కుతుబ్ షాహీ వంశం లోపట చివరి రాజు ఎవరు? హూ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ? మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీషా, జంషీద్ కులీ. మరి ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ సి, అబుల్ హసన్ తానీషా. మరి గోల్కొండను పాలించిన చివరి కుతుబ్ షాహీ పాలకుడు. మొట్టమొదటి ముఘల్ చక్రవర్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్? హుమాయూన్, అక్బర్, బాబర్, షాజహాన్. ది ఆన్సర్ ఈజ్ సి, బాబర్. బాబర్ వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్. మరి ఎప్పుడు అంటే 1526 లోపట ఎవరు? ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడిని ఓడించి బాబర్ ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది 1526 లోపట. క్వశ్చన్ నెంబర్ 38 తీసుకుంటే మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏ వయస్సులో సింహాసనాన్ని అధిష్ఠించాడు? అక్బర్ ఏ వయసులో సింహాసనం ఎక్కాడు? అట్ వాట్ ఏజ్ డిడ్ ద ముఘల్ ఎంపరర్ అక్బర్ అసెండ్ ద థ్రోన్? 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు. సో ద ఆన్సర్ ఈజ్ బి, 13 ఏళ్ళు. అక్బర్ తన 13వ ఏటనే ముఘల్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అక్బర్ ఆస్థానం లోపట అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి. సో ఇక్కడ ఏం జరిగిందంటే అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి తోడర్మల్. ఈయన 1570 నుంచి 1570 నుండి 80 వరకు 1570 నుంచి 80 వరకు భూములన్నింటినీ సర్వే చేయించి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 40 తీసుకుంటే సుల్హ్ ఈ కుల్ అనగా ఏమిటి? వాట్ డస్ సుల్హ్ ఈ కుల్ మీన్? యుద్ధం, ప్రపంచ శాంతి లేదా అందరికీ శాంతి, మత మార్పిడి, పన్ను విధానం. సో ది ఆన్సర్ ఈజ్ బి, ప్రపంచ శాంతి లేదా అందరికీ శాంతి, యూనివర్సల్ పీస్. దాన్నే మనం ఏమంటున్నాం? సుల్హ్ ఈ కుల్ అనడం జరుగుతుంది. అంటే మత వివక్ష లేకుండా అందరికీ సమన్యాయం, శాంతిని అందించేటువంటి విధానం. దీన్ని ఎవరు ప్రవేశపెట్టిండ్రు? అక్బర్ ప్రవేశపెట్టిండు. అక్బర్ గుర్తుపెట్టుకోండి. 41 తీసుకుంటే మొఘల్ సామ్రాజ్యంలో భూమి శిస్తు విధానాన్ని ఏమంటారు? వాట్ వాజ్ ద ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇన్ ద ముఘల్ ఎంపైర్ కాల్డ్? నాయంకర, జప్త్, చౌత్, సర్దేశ్ముఖి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి, జప్త్ సిస్టమ్ అంటారు. ఇది మొఘల్ సామ్రాజ్యంలో కూడా భూమి శిస్తు విధానం. మరి ఇది ఏంటి? దీన్ని కొంచెం ఇంకా క్లియర్గా చూసుకోవాలంటే ప్రతి ప్రాంతాన్ని కూడా రెవెన్యూ బ్లాకుల్లాగా విభజించిన తర్వాత దానికి శిస్తు విధించడం జరిగింది. దీన్నే జప్త్ అని పిలిచేవారు. 42 తెలంగాణలో మొఘలు పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు? తెలంగాణ లోపల మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారు. హూ ఫాట్ అగెన్స్ట్ ముఘల్ రూల్ ఇన్ తెలంగాణ? సర్దార్ సర్వాయి పాపన్న,
రాణి రుద్రమదేవి, కులీ కుతుబ్ షా, నిజాం ఉల్ ముల్క్. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, సర్దార్ సర్వాయి పాపన్న. ఈయన మరి మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణలో. ఈయన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అనేక కోటలను కూడా నిర్మించడం జరిగింది. సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో జీవించాడు మరి? డ్యూరింగ్ హూస్ రెయిన్ డిడ్ సర్వాయి పాపన్న లివ్? అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్, బాబర్. సో ద ఆన్సర్ ఈజ్ సి, ఔరంగజేబు కాలంలో ఈయన నివసించిండు. సో ఈయన స్పెషాలిటీ ఏంటంటే సర్వాయి పాపన్న ఈ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో జీవించి గెరిల్లా పద్ధతుల్లో పోరాటం చేసిండు. గెరిల్లా పద్ధతి సర్వాయి పాపన్న, ఔరంగజేబు కాలం, వరంగల్లు. 44 తీసుకుంటే హైదరాబాద్లో ఆసఫ్ జాహీ వంశాన్ని స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద ఆసఫ్ జాహీ డైనెస్టీ ఇన్ హైదరాబాద్? నాసిర్ జంగ్, నిజాముల్ ముల్క్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. ఈయనని ఏమందరంటే చింగిజ్ ఖాన్ లేదా చింగిజ్ ఖాన్ అనేవాళ్ళు. ఆయనకు నిజాం ఉల్ ముల్క్ అని కూడా పేరుంటుంది. మరి ఏ సంవత్సరం చేసిండు? 1724 హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఆసఫ్ జాహీ వంశాన్ని స్థాపించిండు. 1724 చింగిజ్ ఖాన్ లేదా నిజాం ఉల్ ముల్క్, హైదరాబాద్ ఆసఫ్ జాహీ వంశం. 45 తీసుకుంటే ఏ నిజాం కాలంలో సలార్ జంగ్ దివాన్గా ఉన్నాడు? ఏ నిజాం కాలం లోపల సలార్ జంగ్ దివాన్ అంటే ప్రధానమంత్రిగా ఉన్నాడు? డ్యూరింగ్ హూస్ రూల్ వాజ్ సలార్ జంగ్ ద దివాన్ ఆర్ ప్రైమ్ మినిస్టర్? 4వ నిజాం, 5వ నిజాం, 6వ నిజాం, ఏ మరియు బి. సో ది ఆన్సర్ ఈజ్ డి, ఏ మరియు డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు డి. అంటే ఈయన 4వ నిజాం అయినటువంటి నాసిరుద్దౌలా మరియు 5వ నిజాం అయినటువంటి అఫ్జలుద్దౌలా వీరిద్దరి కాలంలో కూడా దివాన్గా పనిచేసి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. సో దాన్ని ఇప్పటికి కూడా సాలార్ జంగ్ సంస్కరణలుగా స్పెషల్గా చెప్పుకుంటారు. నాసిరుద్దౌలా 5వ నిజాం, అఫ్జలుద్దౌలా 6వ నిజాం ఇద్దరి కాలంలో పనిచేయడం జరిగింది. 46 తీసుకుంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫౌండెడ్? 1498, 1600, 1757, 1857. సో ద ఆన్సర్ ఈజ్ బి, 1600. ఏంటిది ఇక్కడ 1600లో చేసిండు. మరి ఎక్కడ? క్రీస్తు శకం 1600 ప్రాంతం లోపల ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I. ఎవరు? ఎలిజబెత్ I 1600 ఇంగ్లాండ్ రాణి నుంచి గుత్తాధికారాన్ని పొంది ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీస్ నావికుడు ఎవరు? హూ వాజ్ ద పోర్చుగీస్ సేలర్ హూ డిస్కవర్డ్ ద సీ రూట్ టు ఇండియా? కొలంబస్, వాస్కో డి గామా, మాజిలాన్, రాబర్ట్ క్లైవ్. ద ఆన్సర్ ఈస్ ఆన్సర్ కామెంట్ చేయండి. బి, వాస్కో డి గామా. హూ ఇస్ దట్? వాస్కో డి గామా. ఎప్పుడు మరి? 1498లో. ఈ ఇయర్ చాలాసార్లు అడుగుతాడు. మరి ఏ దేశానికి చెందినవాడినే? పోర్చుగీస్. సో 1498 పోర్చుగీస్ నావికుడు వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. 48 తీసుకుంటే ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్ ప్లేస్? 1600, 1757, 1764, 1857. సో ద ఆన్సర్ ఈస్ బి, 1757 లోపల ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ఇది బెంగాలు నవాబును ఓడించి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో పాలనకు ఇక్కడ పునాది వేసుకోవడం జరిగింది. సో మనం తయారు చేసుకున్నటువంటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బిట్లన్నీ కూడా మరి 7th క్లాస్కు సంబంధించినటువంటి లెసన్లలోని అతి ముఖ్యమైన బిట్లను తీసుకోవడం జరిగింది. సో
ఈ సిక్స్త్ నుంచి 10థ్ వరకు ఉన్నటువంటి మన వీడియోలన్నింటి ద్వారా అతి ముఖ్యమైన బిట్లన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సో, ఛానల్‌కి వెళ్ళి వాటిని ప్రాక్టీస్ చేయండి. 49 తీసుకుంటే సిపాయిల తిరుగుబాటు ఏ రోజున ప్రారంభమైంది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద సిపాయి మ్యూటినీ బిగిన్? 10 మే 1857, 15 ఆగస్టు 1947, 26 జనవరి 1950, 1 నవంబర్ 1956. సో, ద ఆన్సర్ ఈజ్ 1857 మే 10. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ జరిగింది అది? మీరట్లో జరిగింది. బ్రిటిష్ అధికారులపై భారత సైనికులు తిరగబడ్డారు. 1857 మే 10 మీరట్. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 50 తీసుకుంటే 1857 తిరుగుబాటు సమయం లోపట హైదరాబాదులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారెవరు? మరి 1857 తిరుగుబాటు సమయంలో ఇక్కడ మన దగ్గర హైదరాబాదులో మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎవరు? హూ ఫాట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ ఇన్ హైదరాబాద్ డ్యూరింగ్ 1857 రివోల్ట్? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, తుర్రెబాజ్ ఖాన్, సలార్ జంగ్, మహబూబ్ అలీ ఖాన్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి తుర్రెబాజ్ ఖాన్. ఈయన 1957 తిరుగుబాటు కాలంలో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినటువంటి వీరుడు. అంటే 1857 తిరుగుబాటు సమయంలో కూడా బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటారు? బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిండు. సో, ఇవి మనం ప్రాక్టీస్ చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి 50 బిట్స్. వీటికి సంబంధించిన ఆన్సర్లు కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి. సో, ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా కావాలనుకుంటే తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఇది మన కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.